పర్సనల్ ప్రేయర్లో ఇంట్లో ఉన్నప్పుడు డ్రెస్సింగ్ అనేది ఎలా ఉండాలి? అంటే ఇప్పుడు బనీన్ వేసుకొని ఉంటారు, ఏదో టవల్ వేసుకొని షార్ట్ వేసుకొని ఉంటారు పురుషులైతే. అంటే ఏ విధంగా డ్రెస్సింగ్ ఎలా ఉండాలి ప్రేయర్లో? నేనైతే పర్సనల్గా నేను నమ్మే విషయం ఏంటంటే, మన ఇంటికి ఒకవేళ ఒక ప్రైమ్ మినిస్టర్ వచ్చాడు అనుకోండి, చీఫ్ మినిస్టర్ వచ్చాడు, ఎమ్మెల్యే గారే వచ్చాడు, ఒక విఐపి మన ఇంటికి వచ్చారు, అప్పుడు ఏదో నిక్కర్ బనీన్ మీద పోయి నమస్తే సార్ అనం కదా. ఆడవాళ్ళు నైటీల మీద చింపిరి జుత్తు వేసుకొని నమస్తే సార్ అని రారు కదా. మన ఇంటికి ప్రైమ్ మినిస్టర్ గారు వస్తున్నారు టిఫిన్ చేయడానికి అనేది ముందుగా మనకు టైం ఫిక్స్ అయిపోతే, పొద్దున్నే లేచి బోల్డ్ హడావుడి, తలార స్నానాలు చేసి మంచి బట్టలు కట్టుకొని ఉన్నంతలో ఇల్లంతా శుభ్రం చేసి ఎంత హడావుడి చేస్తాం. మరి రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన దేవదేవుడు ఆ ప్రేయర్ టైం అనేది దేవునితో మనకున్న అపాయింట్మెంట్, మనం ఎంత గౌరవంగా ముందుకు వెళ్ళాలా. నేను అలాగే అనుకుంటా. ఒకసారి బ్రిటిష్ రాణి క్వీన్ ఎలిజబెత్ చార్లెస్ స్పర్జన్ గారి దగ్గర ప్రార్థన చేయించుకోవడానికి వస్తుందట. ఆమె రావడం లేట్ అయింది. ఈయనకేమో మార్నింగ్ 7 o'clock సమ్ టైం, నాకు సరిగ్గా టైం తెలియదు అనుకుంటా, మార్నింగ్ 7 అనుకుందాం. ఈయనకు ప్రార్థన టైం. ఆయన లేచి క్వీన్ వస్తుందంటే సరే క్వీన్ కొరకు ప్రార్థన చేసి అప్పుడు తన వ్యక్తిగత ప్రార్థనలోకి వెళ్దామని స్పర్జన్ గారు ఎదురు చూస్తున్నారు. క్వీన్ రావడం లేట్ అయింది. టైం చూసుకున్నాడు, 7 అయిపోతుంది. ఏసైకి నేను చెప్పాను 7 గంటలకు వస్తారని. అది లేచి ప్రార్థన గదిలోకి అడుగు పెట్టబోతుంటే అప్పుడు ఆ రథం ఎంటర్ అయింది, చారియట్, క్వీన్స్ చారియట్. పరిగెత్తుకొచ్చి సేవకులు చెప్పారు, అయ్యగారు రాణిగారు వచ్చారు, టెల్ హర్ ఐ హ్యావ్ అన్ అపాయింట్మెంట్ విత్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అని చెప్పి లోపలికి వెళ్ళిపోయారు. 2 గంటలు ప్రార్థనలో ఉన్నాడు. ఆమె 2 గంటలు బయట వెయిట్ చేసి, రాణి నువ్వు వచ్చావమ్మా, రాణులకు రాజులకు రాజు అయినటువంటి మహారాజు యేసుతో నాకు అపాయింట్మెంట్ ఉంది, నీ కొరకు ఆగలేను నేనని వెళ్ళిపోయాడు. అంతగా మనం ప్రభు సన్నిధిని ఘనపరచాలి. ప్రార్థనా సమయాన్ని ఆ భక్తుడు అంతగా ఘనపరిచాడు, ఆ మహారాణి కూడా ఘనపరిచింది. అందుకే దేవుడు వారిని ఆశీర్వదించాడు. కాబట్టి డ్రెస్సింగ్ ఎలా ఉండాలంటే మనకు మానవ ప్రమాణాలు, మానవుల కొలతల ప్రకారం, పద్ధతుల ప్రకారం ఇంటికి ఒక గౌరవనీయమైన వ్యక్తి ఎవరైనా వస్తే మనం ఎలాగ వెళ్తాం అలాగా మనము రియల్గా ప్రభుని అక్కడ ఊహించుకోవాలి. మనం ఆయన ఉన్నాడు రియల్గా ఊహించుకొని, ఆయన నిజంగా ఉన్నటువంటి ఆయనతో ఊహించుకోవడమే, నిజంగా ఉన్నాడుగా మెంటల్ పిక్చర్ కూడా ఏర్పరచుకోవాలి ఆయన ఉన్నాడని. ఆయన ముందుకు మనము సాధ్యమైనంత గౌరవప్రదంగా వెళ్ళటం బాగుంటుంది. మనం ఎట్లాంటి బట్టలు వేసుకుని ఆయన వింటాడు, అది వేరే విషయం. కానీ ఆయన నిజమైనటువంటి రాచరికాన్ని, రాజసన్నిధిని మనం ఎంత గౌరవిస్తున్నాం అనేది, మనం ఎలా వెళ్తున్నాం అనేది చూపిస్తుంది, నిరూపిస్తుంది. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ.